హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. సో సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో కొంతమంది లోన్స్ తీసుకుంటారు, ఇంకొంతమంది కొన్ని ప్రాసెస్ తీసుకుంటారు. సో ఈ లోన్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ అవి కట్టలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ బేర్ చేస్తారు? ఓకే, యూజువల్లీ ఎవరైనా మధ్యతరగతి వాళ్ళకి సొంతిల్లు అనేది కళ. మధ్యతరగతి వాళ్ళనే కాదు, డబ్బున్న వాళ్ళైనా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఓకే, మనకంటూ ఒక గూడు ఉండాలి, దాంట్లో ఉండాలి, కష్టమైన సుఖమైన అందులోనే ఉండాలి అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఫండింగ్ మన దగ్గర ఉండదు, డబ్బు మన చేతిలో అవైలబుల్ ఉండకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాము, కొంత డౌన్ పేమెంట్ కట్టి మిగతాది లోన్కి వెళ్తాము. చాలామంది ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తూ ఉంటారంటే లోన్ ఆప్షన్కే వెళ్తూ ఉంటారు, హౌసింగ్ లోన్కి వెళ్తారు. ఓకే, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంత దాని ట్యాక్స్ సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయని ఫస్ట్ ఎవరైనా ఏదైనా కొనాలి ఎసెట్ అనుకుంటే ఇల్లుకే వెళ్తారు. ఓకే, సో ఈ బ్యాంకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకొని వాళ్ళ బ్యాంక్లో పెట్టేసుకొని ఆ ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్, దాన్ని పూర్తిగా లోన్ టెన్యూర్ ఒక 20 ఏళ్ళు అనుకోండి, అది ఫినిష్ అయ్యేంత వరకు ఆ ప్రాపర్టీ బ్యాంక్ పేరు మీదే ఉంటుంది. వీళ్ళు ఈఎంఐస్ కడుతూ ఉంటారు. ఓకే, యూజువల్లీ ఒక బ్యాంక్ ఈఎంఐస్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఒక 20 years ఉందనుకోండి, ఫస్ట్ 10 years కట్టేదంతా యూజువల్లీ ఇంట్రెస్టే ఉంటుంది మనం తీసుకున్నది. సెకండ్ 10 years మనం ప్రిన్సిపల్ కడుతూ వెళ్తాం, అంటే ముందు వడ్డీ కడతాము, తర్వాత అసలు కడతాం బ్యాంక్కి. సో చాలామంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎన్పిఏ అవుతారు. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ మనకి లోన్ ఇచ్చింది ఇల్లు కొనుక్కోవడానికి, మనం ఒక నెల ఈఎంఐ కట్టలేకపోయాం, పరిస్థితులు బాగాలేక. ఓకే, అప్పుడు బ్యాంక్ దాన్ని ఏం చూస్తుంది అని అంటే వీళ్ళు ఒక నెల ఈఎంఐ కట్టలేకపోయారు, సో వాళ్ళని బ్యాడ్ డెట్ కింద చూస్తుంది, అంటే వీళ్ళు కట్టలేకపోతున్నారు. సెకండ్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ కూడా మిస్ అయ్యాయి అనుకోండి, వాటిని బ్యాడ్ లోన్ కింద కన్సిడర్ చేసి ఎన్పిఏ చేస్తుంది. అంటే 3 నెలలు మీరు కంటిన్యూస్గా ప్రాపర్గా రీపేమెంట్ చేయకపోతే 90 days వరకు ఈఎంఐ అనేది రీపే చేయకపోతే అప్పుడు నాకు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అవుతుంది. సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అయిపోయిన తర్వాత వెంటనే బ్యాంక్ వాళ్ళు ఏ ఛాన్స్ తీసుకోవాలి అనుకోరు, ఎందుకనంటే వాళ్ళ డబ్బు రికవర్ చేసుకోవడమే వాళ్ళది ఇంపార్టెంట్ విషయము, వాళ్ళ ధ్యేయం అదే. ఓకే, ఇల్లు కాపాడుకోవడమే వీళ్ళ ధ్యేయం. ఎవరైతే బ్యాంక్ లోన్ ఎక్వైర్ చేసుకున్నారో ఇంటి మీద. సో ఈ బ్యాంకర్స్ ఏం చేస్తారు అని అంటే ఇట్లాంటి విషయాలకి, ఏదైతే ఈఎంఐస్ రీపే చేయలేకపోయారో దీనికి ఒక సెపరేట్ కోర్ట్ ఉంటుంది, దాన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. ఓకే, వెంటనే ఆ కోర్ట్ని అప్రోచ్ అవుద్ది. సో అప్రోచ్ అయ్యే కన్నా ముందు మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాము అని ఒక నోటీస్ పంపిస్తారు. ఓకే, దీనికి సర్ఫేసీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. సో బ్యాంక్ మనకు నోటీస్ పంపించడం కానీ డిఆర్టీని, డెట్ రికవరీ ట్రిబ్యునల్ని కానీ ఎలా అప్రోచ్ అవుతుంది అని అంటే దానికి సర్ఫేసీ యాక్ట్ 2002 అని ఒకటి ఉంది. ఓకే, ఇది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ సెక్యూర్డ్ ఇంట్రెస్ట్ అని. ఎప్పుడైతే ఈఎంఐస్ రీపే చేయలేకపోతామో బ్యాంక్ ఏం చేస్తుంది, మనది బ్యాడ్ లోన్ అని అనుకుని వెంటనే వీళ్ళని ఎన్పిఏ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎన్పిఏ కింద వేసుకున్న తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్ వీళ్ళు అయ్యారు అని వెంటనే మనకి ఒక యాక్ట్ ఉంటుంది. బ్యాంకర్ ఇఫ్ ఎట్ ఆల్ మనకు నోటీస్ పంపించాలన్నా కానీ, ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వాలన్నా కానీ సర్ఫేసీ యాక్ట్ 2002 కింద పంపిస్తారనమాట. ఈ సర్ఫేసీ యాక్ట్ ఏంటి అని అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూర్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ యాక్ట్ కింద ఒక 13(2) నోటీస్ పంపిస్తుంది. మీరు ఈఎంఐ కట్టలేకపోయారు, మీకు ఇంత టైం ఇస్తున్నాము, ఒక 60 days ఆఫ్ టైం, ఆ లోపల మీరు మళ్ళీ ఈఎంఐ రీపే చేస్తే మీది నార్మలైజ్ చేస్తాము ఈఎంఐ పేమెంట్ షెడ్యూల్. లేదు అని అంటే మేము సర్ఫేసీ యాక్ట్ కింద కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మేము నెక్స్ట్ సింబాలిక్ పొసెషన్ తీసుకోవడము, లేదు నెక్స్ట్ పొసెషన్ నోటీస్ పంపించడము, ఆ తర్వాత ఆప్షన్కి వెళ్తాము అని నోటీసులు పంపిస్తారు. అయితే చాలామందికి తెలియంది ఏంటి అని అంటే అసలు ఈ నోటీసులు చూసుకోరు, తీసుకోరు. బ్యాంక్ ఏదో నోటీస్ పంపించింది, బాబోయ్ అసలు ఈ నోటీస్లో ఏముందో ఏంటో అని తెరిచి చూడడానికి ట్రై చేయరు.
లేదంటే అసలు రిజెక్ట్ చేస్తారు. మీరు రిజెక్ట్ చేసినా తీసుకొని చూడకపోయినా తప్పు మీదే. ఎందుకంటే బ్యాంక్ అక్కడ చూపించుకుంటుంది కోర్టులో, మేము పంపించాము వీళ్ళు తీసుకున్నారు, చూసుకోకపోవడం మా తప్పు కాదు అని. ఓకే, రిజెక్ట్ చేసినా కానీ బ్యాంక్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సర్వ్డ్. అంటే మేము ఇచ్చాము, వాళ్ళు రిజెక్ట్ చేశారు, అదే అడ్రస్లో ఉన్నా కానీ వాళ్ళు తీసుకోలేరు, సో తీసుకోకపోయినా తప్పు మనదే అవుద్ది. సో చాలామందికి తెలియదు ఈ విషయం. బ్యాంక్ ఏం నోటీస్ పంపించిందో తీసి చూడాలి. లాస్ట్ మినిట్లో అది ఎప్పుడైతే బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయ్యి కోర్టుని అప్రోచ్ అయ్యి ఆప్షన్కి పెడుతుంది కదా, వేలం పాటకు పెట్టినప్పుడు అప్పుడు వీళ్ళు హడావిడిగా అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడము, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఆల్దో దానికి కూడా మార్గం ఉంది, మనము స్టేకి వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ ఈ పేమెంట్ చేసుకోవచ్చు, స్టే ఆర్డర్ తీసుకోవచ్చు ఆ వేలం పాటకి వెళ్ళకుండా. సో చాలామందికి తెలియదు ఏంటి అని అంటే నోటీస్ ఏం వచ్చింది అనేది తెలుసుకోవాలి. అండ్ మనం ఎంత పేమెంట్ చేసాము, బ్యాంక్ ఏమైనా అవకతవకలకు పాల్పడుతుందా, ఇట్లా బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. లోన్ అగ్రిమెంట్లో ఏమున్నాయి, టర్మ్స్ అండ్ క్లాజెస్, బ్యాంక్ వైపు నుంచి ఏ అవకతవక ఉన్నా కానీ మనం ప్రాపర్గా రీపే చేస్తున్నా వాళ్ళు ఏదైనా మనల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో కూడా మనము క్లయింట్ అయినా కానీ డిఆర్టీని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో మీ ఇంటికి వేలంపాట నోటీస్ వచ్చినా కానీ, ఓకే ఇంటికి వచ్చి పెయింట్ వేసినా కానీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయితే మనం కూడా దాన్ని ఆపచ్చు. బ్యాంక్ చేసే కార్యకలాపాలు కానీ మన పైన కోర్టుకి వెళ్ళినా కానీ దానిపైన స్టే ఆర్డర్ తీసుకోవచ్చు, వేలం పాటను ఆపొచ్చు. ఓకే, రీపేమెంట్ షెడ్యూల్ మళ్ళీ చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకుంటే ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్.